ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి మీ అందరి ఆప్యాయతలకు మీ అందరి ప్రేమానురాగాలకు మీ అందరి ఆత్మీయతలకు రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఇవాళ పాదయాత్ర జరుగుతూ ఉంటే ఇక్కడి ప్రజలు నా దగ్గరికి వచ్చి అంటున్న మాటలు విన్నప్పుడు నిజంగా ఆశ్చర్యపోయా. ఈ జిల్లా నుంచి 19 నియోజకవర్గాలకు 14 నియోజకవర్గాలు నేరేడు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కూటమికి కట్టబెట్టారు. ఇక్కడి ప్రజలు నాతో అడిగారు, అన్నా నేరేడు ఎన్నికల్లో 19 నియోజకవర్గాలకు ఏకంగా 14 నియోజకవర్గాలు మేము చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి కట్టబెట్టామన్నా, ఆ 14 సరిపోవు అని సంతలో పశువులను కొన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారన్నా. మొత్తంగా 17 ఎమ్మెల్యేలన్నా 19 ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు గారి పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. మేము అడుగుతున్నామన్నా, 19 నియోజకవర్గాలకు 17 సీట్లు చంద్రబాబు నాయుడు గారి పక్కన మేము కూర్చోబెడితే చంద్రబాబు నాయుడు గారు మా జిల్లాకు చేసింది ఏమిటన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు అడుగుతా ఉంటారు. ఇదే కాకినాడ నియోజకవర్గం అన్నా, ఇదే కాకినాడ నియోజకవర్గం కూడా చంద్రబాబు నాయుడు గారికి కట్టబెట్టామన్నా, చంద్రబాబు నాయుడు గారికి కట్టబెడితే మా కాకినాడకు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు అడుగుతా ఉన్నారు. అన్నా, ఇక్కడ జరిగింది ఏమిటి అనంటే, ఇక్కడ జరుగుతూ ఉన్నది ఏమిటి అనంటే అవినీతి జరుగుతూ ఉందన్నా, లంచగొండితనం జరుగుతూ ఉందన్నా, ప్రచార ఆర్భాటం జరుగుతూ ఉందన్నా, ఇవి తప్ప ఏమీ కూడా జరగడం లేదన్నా అన్న మాట ఇక్కడి ప్రజలు చెప్తా ఉన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీగా మారలేదు, కానీ కాకినాడలో అవినీతి మాత్రం చాలా స్మార్ట్ గా చేస్తా ఉన్నారన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. అన్నా, ఇదే కాకినాడలో పరిస్థితి ఏమిటి అంటే జన్మభూమి కమిటీల మాఫియాకు తోడు కాకినాడలో ఇక్కడ టీడీపీ నాయకులు ఆయిల్ మాఫియాను డీజిల్ మాఫియాలు కూడా చేస్తా ఉన్నారన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. షిప్ నుంచి ఆయిల్ వెళ్ళే పైప్ లైన్లకు కూడా కన్నం పెట్టి ఆయిల్ కూడా చోరీ చేసి అమ్ముకుంటా ఉన్న పరిస్థితి ఇవాళ కాకినాడలో చూస్తా ఉన్నామన్నా అని అంటా ఉంటే నిజంగా గజ దొంగలు పరిపాలిస్తే ఎలా ఉంటుంది అన్న దానికి నిదర్శనం ఇదే కాకినాడనే అని చెప్పి అనిపిస్తా ఉంది. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.